హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారిని వైజాగ్ వాసులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుసుకుంటారనమాట. అమ్మని చాలా బాగా విశ్వసిస్తారు ఇక్కడ. అందులోకి మార్గశిర మాసంలో అయితే ఇంకా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అమ్మకి ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. మార్గశిర లక్షవారాలు ఇంకా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. చాలామంది వస్తుంటారనమాట మార్గశిర మాసంలో, స్పెషల్గా లక్షవారాలు అయితే. కనకమహాలక్ష్మి అమ్మవారి కోసం చాలా కథనాలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయండి. ఇక్కడ బోర్డు మీద ఉన్నది ఏంటి అంటే 1917లో అప్పటి మున్సిపాలిటీ వాళ్ళు రోడ్స్ వైడ్ చేసే క్రమంలోనే అమ్మవారిని ఒక మూలగా జరిపారంట. అప్పుడు వైజాగ్ అంతటా కూడా ప్లేగ్ వ్యాధి ప్రబలి అందరూ చనిపోవడం మొదలుపెట్టారు. అంటే ఎక్కువ మంది చనిపోతున్నారనమాట. ఆ టైంలో ఇది అమ్మవారిని ప్లేస్ మార్చడం వల్లే జరిగిందని చెప్పి మళ్ళీ యథాస్థానంలో అయితే ప్రతిష్ఠించారు. అలా జరిపిన తర్వాత అందరికీ ప్లేగ్ వ్యాధి తగ్గి కోలుకున్నారంట అందరూ కూడా. ఇది అమ్మవారి మహత్యమే. అమ్మవారిని మనం అలా జరపడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ఇంకా అమ్మవారిని యథాస్థానంలోనే ఉంచేసి రోడ్డుకి సైడ్గా వేసుకున్నారనమాట. ఇంకా అప్పటి నుంచి వైజాగ్ అసలు చాలా నమ్మకంగా కొలుచుకుంటారు అమ్మవారిని. చాలామంది వస్తూ ఉంటారనమాట. మార్గశిర మాసంలో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడకుండా టైమింగ్స్ తెలుసుకొని రండి. ఈ మార్గశిర మాసం అంతా కూడా మార్నింగ్ 2:30కే దర్శనాలు స్టార్ట్ అవుతాయండి. 2:30 నుంచి 11:30 వరకు జరుగుతాయి. 11:30 to 12 దర్శనాలు స్టాప్ చేస్తారన్నమాట. రాజభోగం ఉంటుంది అమ్మవారికి. మళ్ళీ 12 to 5:30 దర్శనాలు జరుగుతాయి. 5:30 to 7 స్టాప్ చేస్తారనమాట. అప్పుడు ఇంకా క్షీరాభిషేకాలు అవి ఉంటాయన్నమాట. పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు అవి జరిపిస్తారు. మళ్ళీ 7 to midnight 12 వరకు కూడా దర్శనాలు జరుగుతాయండి. నార్మల్ డేస్లో అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాయి అనమాట. 5 to 6 అయితే పంచామృత అభిషేకాలు జరుగుతాయి. అలాగే 8 to 9 మళ్ళీ స్టాప్ చేస్తారు, క్షీరాభిషేకం జరుగుతుంది. ఇలాగ టైమింగ్స్ని తెలుసుకొని అయితే రండి. ఇదైతే లోపల ప్రాంగణం అండి. ఇక్కడ అమ్మవారికి దగ్గర పూజారి ఎవరు ఉండరు, భక్తులే పూజారులు అనమాట. అంటే ఓన్గా మనం వెళ్ళి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకొని కొబ్బరికాయ పాలతో అభిషేకాలు ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ గ్రిల్ అయితే కట్టారనమాట. ఇంతకు ముందైతే ఆ గ్రిల్ కూడా ఉండేది కాదండి, ఓపెన్గా ఉండేది. అలాగే ఇక్కడ మార్నింగ్ 7 నుంచి కూడా కుంకుమ అర్చనలు అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అభిషేకాలకి అర్చనలకి అన్నిటి కూడా టికెట్స్ అవి తీసుకొని చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అనమాట. వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇది బయట ప్రాంగంలో మనకు కొబ్బరికాయలు, చీరలు అన్నీ అమ్ముతారండి. అమ్మవారికి చీరలు అవి సమర్పించుకుంటారు. సర్వదర్శనం ఉందండి, ఫ్రీ దర్శనం ఉంది, అలాగే టికెట్ దర్శనం కూడా ఉందన్నమాట. విశిష్ట దర్శనం అని ఉంటుంది 500, స్పెషల్ దర్శనం 200, అలాగే 100 రూపీస్ టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ కూడా ఉందన్నమాట. ఖాళీగా ఉంటే నార్మల్గా వెళ్ళిపోయినా త్వరగా దర్శనం అయిపోతుంది. బట్ రష్గా ఉంటే మాత్రం టికెట్ దర్శనం తీసుకోవాలనుకుంటే టికెట్ దర్శనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. మధ్యాహ్నం 12 తర్వాత లైన్లో ఉన్న వాళ్ళకి దర్శనం కోసం వాళ్ళకి టికెట్స్ అయితే ఇస్తారు. భోజనం చేయాలనుకున్న వాళ్ళు టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడికి బస్ సౌకర్యం అయితే ఉంటుందండి. అంటే కాంప్లెక్స్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఇలాగన పాత పోస్ట్ ఆఫీస్ వెళ్ళే బస్సెస్ అవి ఇలా వెళ్తాయన్నమాట. పూర్ణ మార్కెట్ వైపు వెళ్ళే బస్సెస్ వస్తాయన్నమాట. పూర్ణ మార్కెట్ తర్వాత కనకమహాలక్ష్మి ఆలయం ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.